జింజర్ ఫార్మింగ్ ఇన్ పూసలపాడు, నల్లగొండ డిస్టిక్. ఇందులో బత్తాయిల్లో అంతర పంటగా జింజర్ని సాగు చేయడం జరిగింది. దీనికి ప్రధాన రైతులు వచ్చి జనార్దన్ రెడ్డి అండ్ మునీశ్వర్ రెడ్డి. ఇప్పుడు మీకు చూపిస్తున్న పంట 8 నెలల వయసు గలది. దీన్ని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేయడం జరిగింది. ఇంకో నెల 15 రోజులలో దీన్ని మనము మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో నెల రోజుల తర్వాత రైతుకి అనుకూలంగా రేటు లేకపోతే ఒక 2-3 నెలలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకా 5 months వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. రైతుకు కనుక ఎప్పుడైతే గిట్టుబాటు ధర లభిస్తుందని అనిపిస్తుందో అప్పుడే దీన్ని అమ్ముకోవటానికి వీలు కలుగుతుంది అనమాట. ఎప్పుడైనా మనం అమ్ముకోవచ్చు. అంటే ఇప్పుడు మిగతా పంటలు అనుకో ఎప్పుడు క్రాప్కి వస్తే అప్పుడే అమ్ముకోవాలి. కానీ అల్లంలో ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే ఒక 4-5 months మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. రైతుకి ఎప్పుడు లాభదాయకంగా ఉంటే అప్పుడే అమ్ముకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు, దీన్ని బత్తాయిలో అంతర్లీనంగా వేశారు. ఇవి బత్తాయి చెట్లు, స్వీట్ మిలాన్. ఇదివరకు ఇది కంప్లీట్గా గ్రీనరీ ఉండేది ఈ అల్లము. ఇప్పుడు ఇది తీసే దశకు వచ్చింది కాబట్టి కొంచెం ఎండిపోతూ ఉన్నదన్నమాట. కొద్ది రోజుల తర్వాత పూర్తిగా ఎండిపోతుంది. ఇప్పుడు ఈ అల్లం యొక్క విస్తీర్ణము 2 ఎకరాలు. మీకు కనిపిస్తున్నదంతా అల్లమే. నల్లగొండ జిల్లాలో మొట్టమొదటిగా జనార్దన్ రెడ్డి వేశాడు ఇది అల్లము. సో అతనిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ పూసలపాడులోనే చాలామంది వేశారు. ఒక 4-5 రైతులు ఆదర్శంగా తీసుకొని వేశారు. ఈ అల్లం వల్ల రైతుకి ఒక కాటన్ అన్న పెట్టుబడి ఎంత వచ్చిందా? ఇది 2 ఎకరాలకి పెట్టుబడి ఈ రోజుతో కలుపుకొని 2-3 లక్షల పెట్టుబడి జరిగింది విత్తనంతో సహా. దీంట్లో పెట్టుబడికి కొంచెం అధికంగానే ఖర్చులు ఉంటాయి. రాబడి కూడా అదేవిధంగా ఎకరానికి ఎటు లేదన్నా 7-15 లక్షల వరకు రాబడి ఉంటుంది. ఏ లక్షలు ఉండదా? అంటే టన్ను 30-40 వేలు 40-50 వేలు పోతే ఎకరానికి ఒక 5-6 లక్షలు వస్తాయి. మొత్తం నెట్ కాదు, 4 లక్షలు మిగులుతాయని. సో రైతుకి ఖర్చులు పోగా ఎకరానికి 3-4 లక్షలు మిగులుతాయి. అంటే ఇప్పుడు ఇది 2 ఎకరాలు కాబట్టి మనం పెట్టిన పెట్టుబడి 2-3 లక్షలు, వచ్చే ఆదాయం వచ్చి 10 లక్షల వరకు రావచ్చు. అంటే రైతుకి ఖర్చు పోను ఎటు లేదన్నా 6-7 లక్షల లాభం ఆదాయం వస్తుంది. దీంట్లో అంతర పంటగా మీరు ఇంకా మొక్కజొన్న కానీ ఇంకోటి ఏంటి అది ఆముదం కానీ కూడా వేసుకోవచ్చు. ఈ చెట్ల మధ్యలో మొక్కజొన్న కానీ ఆముదం కానీ వేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే వాటి యొక్క షాడో నీడ ఈ చెట్లపై పడి ఇంకా దిగుబడి అధికంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది జనార్దన్ రెడ్డి గారు. మీకేదైనా డౌట్స్ ఉంటే ఈ కింది నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు పూర్తి వివరాలు. గ్రామము పూసలపహాడ్, జిల్లా నల్గొండ జిల్లా. ఈ అల్లం పంటకి అత్యధికంగా శ్రమించింది మునీశ్వర్ రెడ్డి. అతన్ని కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు. మీకు దూరంగా కనిపిస్తుంది ముసంబి ఫార్మింగ్, బత్తాయి తోట. రైతులు ఇలా అంతర్లీనంగా పంటలు వేసుకుంటే ఎంతో లాభదాయకము. కాకపోతే ఇలాంటి పంటలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించవలను.
మీకు అల్లం యొక్క విత్తనం కావాలంటే జనార్దన్ రెడ్డి గారిని సంప్రదించవచ్చు మీరు. రైతులకి ఎప్పుడైనా సంప్రదాయ పంటల కంటే వాణిజ్య పంటల మీదనే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కావున రైతులు ఇటువైపు మొగ్గు చూపగలరని నా యొక్క మనవి. ఈ సంప్రదాయ పంటలు ఏంటంటే ఆదాయం తక్కువ, రిస్క్ ఎక్కువ. కానీ ఈ వాణిజ్య పంటలు రిస్క్ ఎక్కువ, ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ వాణిజ్య పంటలలో ముఖ్యంగా బత్తాయి, అల్లము, వాటర్ మిలాన్, మస్క్ మిలాన్. ఇప్పుడు త్వరలో మీరు తెలంగాణ యాపిల్ అనగా బేర్ యాపిల్ యొక్క వీడియోలు, ఫోటోలు కూడా చూడవచ్చు. అది కూడా ఇప్పుడు రైతులకి ఒక మంచి ఆదాయ వనరు. ఈ బేర్ యాపిల్ని ఇప్పుడు తెలంగాణ యాపిల్ అని కూడా పిలుస్తున్నారు. ఎవరు లేరు నాన్న, వీడియో తీస్తున్నాను. స్టాప్. మస్క్ మిలాన్. ఈ వీడియోకి వాయిస్ ని అందించింది శ్రీనివాసరెడ్డి, షయన్ రెడ్డి. మీకు ఎటువంటి సందేహాలున్నా ఒక నిమిషం స్టాప్ చేస్తాను.